బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. అయితే తెలుగు నిర్మాత ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు, శిరీష్ అలాగే పుష్ప నిర్మాతల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. 8 చోట్ల సోదాలు చేస్తున్న 55 బృందాలు. అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అలాగే మాదాపూర్, కొండాపూర్లో కొనసాగుతున్నాయి సోదాలు. అలాగే దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ బ్యానర్లో పాటు దిల్ రాజు రియల్ ఎస్టేట్ సంస్థలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు భార్య పేరిట లోకర్ గుర్తించారు అధికారులు. అయితే లోకర్ ఓపెన్ చేసేందుకు బ్యాంకు తీసుకెళ్లారు అధికారులు. మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో సంస్థల్లో కొనసాగుతున్నాయి సోదాలు. సంక్రాంతి సినిమాల పెట్టుబడులు వచ్చిన ఆదాయంపైనే ఆరా తీస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, దిల్ రాజు భార్యను ఏ బ్యాంకు తీసుకెళ్లారు? అక్కడ లోకర్ ఓపెన్ చేయించారా? దాదాపు 55 వెహికల్స్ లో ఐటీ అధికారులు చేరుకున్నారు. ఇప్పటికే దిల్ రాజు వైఫ్ అయినటువంటి ఆమెను కూడా బ్యాంకుకి తీసుకెళ్లారు. అక్కడ లాకర్స్ ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరో 5 నిమిషాల్లో కూడా వారు బ్యాంకుకి చేరుకోబోతున్నారు. అయితే ఉదయం దాదాపు 7 గంటలు అవుతుంది. ఇప్పుడు 7 గంటల పాటు ఏకతాటిగా సాగినటువంటి ఈ రైడ్స్ లో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అనేది అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా పుష్ప 2 సంబంధించినటువంటి వ్యయం ఎంత అయింది? దాదాపు 1850 కోట్ల రూపాయల పైనే వసూలు రాబట్టింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అంతా కూడా అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఓటీటీ సంబంధించినటువంటి రైట్స్ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అమ్మారు. కాబట్టి శాటిలైట్ రైట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏ రకంగా ఎంతవరకు అమౌంట్ మీరు ఒప్పందం చేసుకున్నారనే అంశం పైన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు. సో మరోపక్క ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సోదాలు అనేది జరుగుతున్నాయి. నవీన్ ఎర్నేని కానీ అలాగే రవిశంకర్ కానీ CEO చెర్రీ కానీ వాళ్ళలో కూడా ఇప్పుడు సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఎందుకంటే పుష్ప 2 పాన్ ఇండియా సినిమాకి వచ్చింది కాబట్టి దానికి వచ్చినటువంటి కలెక్షన్స్ చూసుకుంటే, ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా టికెట్ రేట్లు కూడా భారీగా పెంచారు. 3 రోజుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కలెక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు దిల్ రాజు సంబంధించిన విషయంలో గేమ్ చేంజర్ సంబంధించిన అంశంలో ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి 3 రోజుల్లోనూ భారీ కలెక్షన్స్ కూడా అది రాబట్టింది. కాబట్టి తర్వాత ఆ సినిమాకి సంబంధించిన మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కానీ ఇటు నార్త్లోనే పెద్దగా కలెక్షన్ లేప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ స్థాయిలో కలెక్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు దానికి కూడా డిజిటల్ ఓటీటీకి కూడా అత్యంత భారీ ధరకు కూడా అది అమ్ముడుపోయినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే దిల్ రాజు వైఫ్ని ఇవాళ బ్యాంకుకి తీసుకెళ్లారు. ఆ బ్యాంకులో మొత్తం లాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ను అలాగే లాకర్స్లో ఏమేమి పెట్టారన్న దానిపై కూడా పూర్తిగా వారు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వ్యత్యాసం అనేది చాలా క్లియర్గా కూడా కనపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మొత్తం అకౌంట్స్ అనేది కూడా ఉదయం నుంచి కూడా పలు రకాలుగా కూడా వాళ్ళు చెక్ చేశారు. ఎస్వీసీ అనుబంధమైనటువంటి నిర్మాణ సంస్థ కూడా ఉంది. కాబట్టి ఎవరైతే దిల్ రాజు సంబంధించి వాళ్ళ డాక్టర్ అనుషితకు సంబంధించి వారి ఇంటి దగ్గర కూడా ఇది ఉజాస్ హిల్స్ అని ఉంది. లోపల కూడా ఆమె మొదటి ఇంట్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ విల్లాస్లో పుష్ప 2 సంబంధించిన నిర్మాత నవీన్ ఎర్నేని వాళ్ళ విల్లా కూడా ఉంటుంది. అక్కడ కూడా ఏకదాటిగా కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా పరిశీలన కార్యక్రమం అనేది జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. 2 సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో కూడా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో పుష్ప 2 విషయానికి వస్తే మాత్రం ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా భారీగానే వచ్చాయి. సో ఓవర్సీస్ కలెక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో మొత్తం డీల్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళంతా కూడా వివరాలంతా కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు నవీన్ ఎర్నేనికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి మ్యాంగో సంబంధించిన అధినేత ఆయన ఆఫీసులో ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మరోవైపు ఇటు కార్తికేయ 2 కానీ అలాగే కాశ్మీరీ ఫైల్స్ సినిమా తీసినటువంటి నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంటి దగ్గర కూడా ఆఫీసులో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారంతో ఉదయం అయితే అధికారులు అక్కడికి వెళ్ళారు. అయితే ఇంకా అక్కడ జరుగుతున్నా లేదనేది కూడా చిన్న క్లారిటీ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దిల్ రాజు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల ఇళ్లను అలాగే పుష్ప 2 సంబంధించిన మొత్తం కుటుంబ సభ్యులు వారి ఆఫీసులను ఏకతాటిగా అయితే ఈ రైడ్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. సో రానా, దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే ఈ రైట్స్ వెనకాల పెద్దగా రాజకీయ కోణం అయితే
పెద్దగా కనిపించట్లేదనేసి కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ఐటీ రైట్స్ అనేది మామూలుగా జరిగేటివే రెగ్యులర్గా. గతంలో కూడా పుష్ప 2 సంబంధించిన విడుదల సమయంలో కూడా ఈడీ అధికారులు కూడా రైడ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 సినిమా అనేది చాలా భారీ స్థాయిలో కూడా అది వసూలు సాధించింది. సో వీరు ట్యాక్స్ కట్టిన దానికి, అక్కడ కలెక్షన్స్ వచ్చిన దానికి, పైగా బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ ఈ సినిమాకి మిలియన్స్ టికెట్స్ అనేది అమ్ముడుపోయాయి. కాబట్టి ఆ లెక్కలు తీసుకున్నా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఎగ్జాక్ట్గా అనేది తేల్చే పనిలో కూడా అధికారులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ దాంట్లో ఎగవేత అనేది కనపడితే మాత్రం ఖచ్చితంగా కూడా దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దిల్ రాజు విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ ఆయన FDC చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. ఇటు చిత్రసీమకి ప్రభుత్వానికి కూడా ఒక వారధిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన రిలీజ్ చేసిన 2 సినిమాలు కూడా అత్యంత భారీ హిట్లు అయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాము, ఇప్పటికే 200 కోట్ల రూపాయల వరకు కూడా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇవాళ అఫీషియల్గా శనివారం కానీ ఆదివారం కానీ కలెక్షన్స్ వర్షం అనేది కురిసినటువంటి పరిస్థితి. సో ఆ సినిమాకి అత్యంత తక్కువ బడ్జెట్ పెట్టినప్పటికీ కానీ కేవలం 50 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయింది. దాని వసూలు మాత్రం 200 కోట్ల రూపాయలను పెరిగిపోయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. డిస్ట్రిబ్యూటర్స్కి ఎంతగా అమ్మారు ఏంటనే దానిపై కూడా మొత్తం రేషియోలు కూడా ఒకసారి తెప్పించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మెయిన్ గేమ్ చేంజర్స్ సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2 వీటి మీదే కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి ఐటీ అధికారులు దానికి సంబంధించినటువంటి రైట్స్ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రానా, థ్యాంక్ యూ. సో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో, ఆఫీస్లో ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో, అలాగే కూతురు హన్షితారెడ్డి ఇంట్లో, ఇతర బంధువుల ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది ఇప్పుడు. అయితే నేడు తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు మొదలైనట్టు సమాచారం అందుతుంది. దిల్ రాజు బ్యానర్లో రూపొందిన గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో, ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో, కూతురు హన్సితారెడ్డి ఇంట్లో, ఇంకా పలువురు బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్, అలాగే వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. ఆ 2 సినిమాల లావాదేవీల గురించి ప్రస్తుతం ఈ ఐటీ రైడ్ జరుగుతూ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే గేమ్ చేంజర్ కారణంగా దిల్ రాజు భారీ నష్టాలను చవిచూశాడని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పటికే 115 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. అయితే కనుక ఆ మొత్తం లెక్కలను దిల్ రాజు కాంపౌండ్లో ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తుంది. అయితే గతంలోనూ సినిమా నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. అయితే సినిమా విడుదల సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూ ఉంటాయి. కానీ సినిమాలు విడుదలైన తర్వాత దాదాపు 10 రోజులకి సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటి వరకు ఐటీ రైట్స్కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకేసారి మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున టీమ్స్ ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. దిల్ రాజుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు ఫోన్లో అందుబాటులోకి రావడం లేదని కొందరు మీడియా వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి సక్సెస్ జోష్ మీద ఉండగా ఐటీ సోదాలు జరగడం ఏం జరుగుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.